అమెరికాలో తెల్లోడు ఈరోజు స్టార్ట్ చేసినటువంటి పనిని 60 సంవత్సరాల తర్వాత భారత్‌లో చేస్తాడు. ఒకప్పుడు పేరు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళనమాట. అదేది కార్డ్‌లెస్ ఫోన్ ఉండేది. అమెరికాలో కార్డ్‌లెస్ ఫోన్ అని ఎప్పుడో వాడితే మనం ఇప్పుడు వాడుతున్నాంరా. ఆళ్ళు 50 ఏళ్ల నుంచి వాడుతున్నారని చెప్పేవాళ్ళు. అంతకుముందేంటి ఇట్లా తిప్పుకునే ఫోన్ ఉండేదనమాట. అది కాకుండా నొక్కుకునే ఫోన్. అమెరికోడు ఎప్పుడో వాడు ఇట్లాగ అప్పట్లో అమెరికా అంటే ఒక గొప్పదిగా మాకు కనిపించడానికి చిన్నతనంలో మాకు అదొక పెద్ద విశేషం. ఇప్పుడు అట్లా ఉందా అంటే లేదు. ఇప్పుడు భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ స్థాయిలో అమెరికాలో లేదు. భారత్‌లో ఉన్నటువంటి యాప్పులలో ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్స్ అంత స్పీడ్‌నెస్ అమెరికాలో లేదు. భారత్‌లో ఈ బ్లింకెట్లు, బోంకెట్లు ఇట్లాంటి ఏదో 10 నిమిషాల్లో తీసుకొచ్చే సరుకులు లాంటిది అమెరికాలో లేదు. అంటే అక్కడున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లే జెప్తున్నారు. భారతదేశం ఫార్ స్పీడ్ ఉంది మాకంటే అన్నది. మెట్రో లాంటిది చక్కగా మెయింటెనెన్స్ ఇండియాలోనే జరుగుతుందని జెప్తుంది. సరే మనోళ్ళు గొల కొద్దీ చైనా ఎళ్లి అక్కడ బాగుందని జెప్తున్నారు. ఎవడి గొలానందం వాళ్ళదే. ఇది పక్కన పెడితే ఇదంతా ఇప్పుడు చర్చకెందుకొస్తున్నదయ్యా అంటే ఆహ్, స్ ఏదైతే సాఫ్ట్‌వేర్ రంగపు డెవలప్‌మెంట్‌లో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ప్రపంచ మార్కెట్‌లో ఒక ముద్ర వేసుకుంది. ఇప్పుడు సెమీకండక్టర్ చిప్స్ తరమొచ్చింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్ ప్రమోషన్ అంతకుముందు చైనా, జపాను, కొరియా లాంటి వాటికి పరిమితమైన దాన్ని ఇప్పుడు అమెరికా వాడుతుంటే, ఇండియా గూడా ఎక్స్‌పాండ్ చేసుకొస్తుంటే, దానికి డబ్బులు మాత్రం బోలెడంత పెట్టుబడులు కావాల్సొస్తాయి. ఎందుకంటే, ఆ నిపుణులకి కోట్లకి కోట్లు జీతాలివ్వాలి. ఆ స్థాయిలో ఇక్కడ చేయగలమన్న నమ్మకం కావాలి. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇవ్వబోతోంది. పీఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద ఇవ్వబోతుంది. తద్వారా కీలకమైన అడుగులో మన పాత్రని పెంచే ప్రయత్నం చేస్తోంది.